సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. దీపో 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా. ఇంకో పక్క మత్స్యకార భరోసా, ఆటో డ్రైవర్ల సేవలో గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాం. ఇంకొక పక్కన పురోహితులకు నెలకు 15,000 వేతనాలు, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనాలు పెంచాం. ఇమాములకు 10,000, మౌజుములకు 5,000, ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. మెగా డిఎస్సి. ఇంకొక పక్కన 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశాం. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. డిసెంబర్ నాటికి ఆల్ సర్వీసెస్ ఆన్లైన్ ఉంది. అత్యవసరమైన పనులు ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్, ఇన్క్లూడింగ్ టెంపుల్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్ట్స్ అనుసంధానం చేస్తున్నాం. ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్. దట్ ఈస్ వేర్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. మెగా డిఎస్సి కానిస్టేబుల్ భర్తీ చేశాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. క్వాంటమ్ వ్యాలీ కోసం అంకురార్పణ చేశాం. ఆర్టీఐహెచ్ తీసుకొచ్చి ఇన్నోవేషన్ కల్చర్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కోసం ముందుకు పోతున్నాం. మనం ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేశాం. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దాని ప్రకారం మనం హార్టికల్చర్, అక్వాకల్చర్, కమర్షియల్ క్రాప్స్, తలసరి ఆదాయం మామూలు ట్రెడిషనల్ జిల్లాల కంటే కూడా ఈ జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం వచ్చింది. ఇంకొక పక్కన మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తాను కాకుండా 2029 ఇది మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేట్ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ clear-cut targets, you are updating, we are reviewing, we are taking forward. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్లీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈ రోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఈ రోజు పంచాయతీరాజ్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఎక్కడైతే లాస్ట్ మైల్ లో గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ పనులని తీసుకొని టైం ప్రకారం పనులన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న చూస్తే ఆన్లైన్ లో డబ్బులు పే చేయమంటే 90% పంచాయతీరాజ్లో ట్యాక్స్లన్నీ కూడా ఆన్లైన్ లో పే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ ని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, నిన్న మొన్న చెప్పాను. మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి.
నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీరు పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి, జిల్లాకు పోటీ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి.